అక్కడ దాడి చేయించాడని ఇదంతా ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం మీద విషం చల్లడానికి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి చెప్తే నేను చేశాను కాబట్టి ఇదంతా జోగి రమేష్ ద్వారా జరిగింది తప్ప దీనికి ప్రభుత్వంతో ఏమి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడాడు. ఆయనకి రకరకాలైన చెప్పొచ్చాడు ఆయన వీడియోలో. ఎందుకు నువ్వు చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్న వస్తుంది కాబట్టి నాకు బెయిల్ ఇప్పిస్తానన్నాడు, మా తమ్ముడిని కూడా కేసులో ఇరికిస్తానన్నాడు, నాకు 3 కోట్లు డబ్బు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశాడు, నాకు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జోగి రమేష్ వల్లనే ఇది జరిగింది. జోగి రమేష్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేటువంటి పథకం వేశాడు. ఆ పథకంలో భాగంగా నన్ను పావుగా వాడుకున్నాడు కాబట్టి ఆ 3 కోట్ల రూపాయలకు ఆశపడి నేను ఈరోజు ఈ పని చేశానని చెప్పాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు మీకు సంబంధించినటువంటి నాయకుల మీద జయచంద్రారెడ్డి మీద కానీ సురేందర్ నాయుడు మీద కానీ మీరు వేటు వేశారు? అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టి, జయచంద్రారెడ్డికి సంబంధం ఉందనేటువంటిది స్పష్టమైపోయింది కాబట్టి దానికి సంబంధించి అందరి పేర్లు, సురేందర్ నాయుడు పేరు వచ్చింది, జయచంద్రారెడ్డి పేరుతో పాటు అదేపల్లి జనార్దన్ రావు పేరు వచ్చింది. వీటికి సంబంధించిన డ్రైవర్ అష్రఫ్ అనేటువంటి వ్యక్తి, అయ్యా నేను ఆ నకిలీ మద్యాన్ని స్కార్పియో వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు తోలాను అని స్పష్టంగా పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత టీడీపీ కూడా డిఫెన్స్లో పడిపోయి దిక్కుతోచినటువంటి స్థితిలో ఈ జయచంద్రారెడ్డిని సురేందర్ నాయుడిని సస్పెండ్ చేసింది. కారణం ఏమిటంటే సాక్షాత్తు అన్ని ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి, ఆధారాలతో సహా బయట వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద గట్టిగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పోరాటానికి దిగాయి. ప్రజల్లో దీని మీద చర్చ ప్రారంభమైంది. ప్రజల్లో ఏదైతే చర్చ ప్రారంభమైందో ఆ రోజు నుంచి వీళ్ళు రకరకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏ వ్యక్తి అయితే మొలకల చెరువు కేసులో జయచంద్రారెడ్డి దగ్గర అష్రఫ్ అనేటువంటి డ్రైవర్ A21గా ఉన్నాడో 2024 ఎన్నికలకు ముందు నేను 6 నెలలు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత జయచంద్రారెడ్డితో ఉన్నటువంటి ఆ సన్నిహితంతో నాకు జనార్దన్ రావుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నన్ను కొద్ది కారణాల వల్ల తీసేశారు. నేను ఏదో మార్కెట్లో పనిచేస్తున్నాను, వాళ్ళని పని అడిగాను. వాడే చివరికి నన్ను ఆ స్కార్పియో వాహనం ద్వారా మళ్ళీ నన్ను నియమించుకొని బ్లాక్ స్కార్పియో గతంలో ఏదైతే నేను తోలానో దాని ద్వారా మద్యం షాపులకి నకిలీ మద్యాన్ని వేయమని చెప్పి దాని ప్రకారం నన్ను మాట్లాడుకొని నాకు రోజుకి ఇంతని చెప్పి మొట్ట చెప్పానని స్పష్టంగా చెప్పాడు. దాంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, జయచంద్రారెడ్డి బ్లాక్ స్కార్పియోను వాడినటువంటి వ్యక్తి, దాని ద్వారానే మద్యం పంపిణీ చేశాడు కాబట్టి టీడీపీ డిఫెన్స్లో పడిపోయి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఏం చెప్పారు? మేమే రైడ్ చేయించాం, ఈ ఘనతంతా మాది అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మేమే, మాకెవరూ చంపింది కాదు, మేమే దాన్ని వెతికి పట్టుకున్నాము అంటే ఇక్కడ తేడా చూడండి. మొదటి రోజు ఏమో మేము వెతికి పట్టుకున్నామన్నారు. రెండో వీడియో జనార్దన్ రావు చేత ఏమని రిలీజ్ చేయించారు? అక్కడ పెట్టించి పట్టించాడు జోగి రమేష్ అని చెప్పాడు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మేము ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నామంటే మేమే పట్టుకున్నాం దీన్ని, కాబట్టి మా ప్రభుత్వం అంత పకడ్బందీగా పనిచేస్తుందని చెప్పాడు. మీ ఆస్థాన పత్రిక ఈనాడులో 3వ తేదీ జరిగితే 4, 5 తేదీల్లో కనీసం దాని గురించి ఎంత పెద్ద విషయం, ప్లాంట్ బయటపడింది, దాంతోపాటు నకిలీ బాటిల్స్, నకిలీ లేబుల్స్, నకిలీ మూతలు బయటపడితే, సీసాలకు సంబంధించినటువంటి సీల్ వేసే మూతలు బయటపడితే కనీసం దాని గురించి ప్రస్తావన కూడా లేదు 4, 5 తేదీల్లో. తర్వాత మేము తప్పు చేశారు కాబట్టి మా వాళ్ళని సస్పెండ్ చేశామని వర్ల రామయ్య గారు, నారా లోకేష్ ఇద్దరు కూడా దాన్ని సమర్థించుకున్నారు. అంటే మా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము పంపించామని చెప్పి దానిలో ఒక ట్వీట్ కూడా పెట్టారు. A1 అంటూ జయచంద్రారెడ్డి మీద ఆయన A1 అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత ఏమనుకున్నారేమో ఆ ట్వీట్ని 2 రోజుల తర్వాత A1 అనేటువంటి అక్షరం తీసేశారు. అంటే A1 జయచంద్రారెడ్డి అనేటువంటిది ఆయన అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తికి మీ ట్వీట్లోనే A1 అనేటువంటి దాన్ని తొలగించారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక పథకం ప్రకారం మీ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ రావాలా, ఈ కేసును ఏ విధంగా నీరు గర్చాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దీన్ని అంటకట్టాలనేటువంటి ఒక విష ప్రచారానికి, ఒక దుష్ప్రచారానికి మీరు పాల్పడుతూ ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఏదో ఒక విధంగా నీరు గార్చాలనేటువంటిది మీ ప్రధానమైనటువంటి పరిస్థితి. అందుకనే చంద్రబాబు నాయుడికి డైవర్షన్ రాజకీయాలు అలవాటు. మేము అడిగేది ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, దీనికి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి పత్రికల్లో కోకోలాలుగా వార్తలు వస్తున్నాయి. మీరు దీని మీద చిత్తశుద్ధి ఉంటే ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బార్లు కానీ, మద్యం షాపులు కానీ, బెల్ట్ షాపులు కానీ ఎక్కడన్నా తనిఖీ చేసి ఇది ఎక్కడుంది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి విచారణ ఎక్కడ చేయటంలే. మద్యం షాపులు జోలికి పోవడంలే. ఈ మద్యం ఎక్కడ ఉంటుంది? షాపులోనే ఉంటుంది, బార్లోనే ఉంటుంది, లేదంటే బెల్ట్ షాపులో ఉంటుంది. వాటి జోలికి పోవడంలే. ఎక్కడ ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద దళాలని జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దాంట్లో చేర్చి దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పకపోగా
తిరిగి ఆ పార్టీ పైన నిందలు వేసేటువంటి ఒక కపట నాటకానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నకిలీ లిక్కర్ అంశాన్ని ఎంచుకోవడం అనేటువంటిది దురదృష్టం. ఆయన అన్ని విధాలలాగానే ఆయన కపట వ్యవహారం దీంట్లో కూడా నకిలీ మద్యం వ్యవహారంలో కూడా కొనసాగించుండేటువంటి పరిస్థితి. సిబిఐ చేత విచారణ చేయించమని మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూడండి. హడావిడిగా చంద్రబాబు నాయుడు 12వ తేదీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? మిథున్ రెడ్డి నా మీద వచ్చినటువంటి మద్యం కుంభకోణం మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని ప్రధానమంత్రికి ఒక లేఖ రాశాడు. ఢిల్లీకి చేరింది గబ్బు చంద్రబాబు నాయుడు చేసేటువంటి కపట నాటకాలు, అన్యాయం, వ్యవహారం. వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏదో డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా ఆయన రకరకాలుగా రాష్ట్రంలో ఏది జరిగినా అనుమానంతో చూడాలని, కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి అంత లోతుగా నేను దీని గురించి పట్టించుకోలేదు, అధ్యయనం చేయలేదని చెప్పి ఏదో కవరింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటిది ఓ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి దాడి జరిగిన మామూలుగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల్ని ఆపాదించేటువంటి విధంగా ఈనాడు పత్రిక కూడా ఒక కథనం రాయడం జరిగింది. మొలకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ దందా ఏదైతే వెలుగొచ్చిందో అది ఆఫ్రికా నుంచి జనార్దన్ రావు విడుదల చేసినటువంటి మొదటి వీడియోలో జోగి రమేష్ పేరు రాలేదు. దాడి జరిగినప్పుడు ఈనాడు పేపర్ స్పందించలేదు.